దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యం. అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్య భాగం నుండి మనం దేవుని యొక్క కొన్ని సత్యాలను నేర్చుకుందాం. ఈ రోజున మీరందరూ కూడా దేవుణ్ణి కొన్ని విషయాలను అడగడానికి వచ్చారు. అందుకే వాక్యంలో అంటున్నాడు, మీరు అడుగుచున్న వాటినెల్లా ఏమని నమ్మాలంట? పొంది ఉన్నాము అని నమ్మాలి. ఈ రోజున ఈ అమావాస్య డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్కి మీరందరూ కూడా ఏదో ఒకటి ప్రభుతో మనవి చేసుకొని, ఏదో ఒక అవసరతతో మనవి చేసుకొని, ఇంగ్లీష్ బైబిల్లో థింగ్స్ అని రాయబడ్డది. థింగ్స్ మన అవసరతలు అని రాయబడ్డది. ఇంకొక మాటలు చెప్పాలంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం ఈ ప్రార్థన గురించి 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట అంటాడు. చూడండి ఆ మాట కూడా. అక్కరగా ఉన్నవేవో. చాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, అవసరతలు, అక్కర్లు లేదా నీడ్స్, థింగ్స్, వస్తువులు మనకన్నీ కూడా అవసరమైనవి కొన్ని ఉన్నాయి. భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి, భూ సంబంధంగా భూమి మీద మానవులుగా ఉంటున్నాం కాబట్టి మనకు కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అక్కర్లు ఉన్నాయి. వాటి నిమిత్తము ప్రభు సన్నిధిలోనికి అడగడానికి వస్తున్నాం. మనం ఒకరికి ఉద్యోగం లేదు, ఉద్యోగం దొరకాలని ప్రభుని అడుగుతున్నారు. ఒకరికి సంతానం లేదు, సంతానం కావాలని అడుగుతున్నారు. ఒకరికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు. ఒకరికి ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇంకొకరికి వాహనం లేదు, మరొకరికి వివాహం కాలేదు. ఇంకొకరికి అప్పులున్నాయి, అప్పులు వడ్డీ కట్టలేకపోతున్నారు. ఇలా నానా రకాలైన సమస్యల చేత, నానా రకాలైన ఇబ్బందుల చేత పీడింపబడుతున్న మనం అందరం కూడా ప్రభుని అడగడానికి వస్తున్నాం. దేవుని సన్నిధి అడగడానికి వస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు అడుగుతున్న ప్రతిదీ పొంది ఉన్నామని నమ్మేసేయాలి. ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఏ అవసరతతో వచ్చావో, ఏ అక్కరతో వచ్చావో, ఏమి కావాలి ప్రభు వలన ఏమి పొందుకోవాలని వచ్చావో అవన్నీ కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడని, నువ్వు పొంది ఉన్నావని నువ్వు నమ్మాలి. నమ్మకాన్నే వాక్యం ఏమంటుందంటే విశ్వాసం. ఇంగ్లీష్ బైబిల్లో ఫేత్ లేదా బిలీవ్. నువ్వు నమ్మి దేవుని సన్నిధికి వచ్చావు. ఏమి నమ్మి వచ్చావు? నేను దేవుని సన్నిధికి వెళ్తే బాగుపడతాను, దేవుని సన్నిధికి వెళ్తే విడుదల పొందుతాను, దేవుని సన్నిధికి వెళ్తే స్వస్థత పొందుతాను, నా ప్రభు నా ప్రార్థన ఆలకించి నన్ను, నా కుటుంబాన్ని బాగు చేస్తాడన్న విశ్వాసముతో నువ్వు వచ్చావు. విశ్వాసముతో వచ్చిన నీ పట్ల ప్రభు చెప్తున్నాడు, విశ్వసించిన నీ పట్ల దేవుడు ఘనకార్యాలు, మహత్కార్యాలు జరిగిస్తాడు. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్పండి. పై వచనంలో అంటాడు చూడండి, 22వ వచనం, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరి యందు ఉంచాలంటే విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు ఈ ఆరాధనకు వచ్చిన మీదట నా మీద కాదు విశ్వసించాల్సింది. సతీష్ అన్న ద్వారా బాగవుతాము, మా రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి అని కాదు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ముట్టి స్వస్థపరచువాడు దేవుడు, మీ బంధకాల నుండి విడిపించేవాడు దేవుడు, మీ రోగాల నుండి విడిపించేవాడు దేవుడు, మీరు పోరాడుతున్న దురాత్మ సాతాను శక్తుల ప్రభావం నుండి విడిపించేవాడు దేవుడు. దేవుని యందు మీకు విశ్వాసం స్థిరపడాలి, కానీ మనుషుల మీద కాదు, సేవకుల మీద కాదు, ఏదో వారిని వీరిని నమ్ముకొని వారి ద్వారా బాగాడుతాను కాదు. యేసయ్య ద్వారా మీరు బాగుపరచబడాలి. ఆమేన్ చెప్దాం.
యేసయ్య అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఒక రోజున యేసయ్య దారి గుండా పోతూ ఉంటే ఒక అంజూరపు చెట్టు కనిపించింది. అంజూరపు చెట్టు బాగా మెరిసిపోతుంది, చక్కగా బాగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంది. దాన్ని చూసిన యేసయ్య అనుకున్నాడు, ఆకలితో ఉన్నాడు. యేసయ్య యొక్క ఆకలి అనేది అవసరతకు సాదృశ్యం. యేసయ్య ఆకలి దేనికి సాదృశ్యం అండి? అవసరత. ప్రతి వానికి ఆకలి అవుతుంది, అవునా కదండి? కడుపున్న ప్రతి వాడికి ఆకలి అవుతుంది. నన్ను అడిగితే కడుపు లేనాడు ఎవడు, పొట్టలేనాడు ఎవడు లేడు. ఏమంటారు, కోటి తిప్పలు చెప్పాలి కూటి కొరకే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆకలితో ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గర ఏదైనా ఫలాలు దొరుకుతాయా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చెట్టులో ఫలాలు ఏమీ కనిపించలే. ఆ చెట్టుని చూసిన యేసయ్య మరుక్షణమే దాన్ని శపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట పేతురు గారు అంటాడు చూడండి, 21వ వచనంలో పేతురు గారు అంటారు చూడండి, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను. వింటున్నారండి? యేసయ్య ఏమన్నాడంటే, ఆ చెట్టును చూసి అన్నాడు, ఫలములు ఇస్తలేవు గనుక ఇక నువ్వు ఫలించకుందువుగాక. చూడండి, ఆ మాటలు కూడా చదువు. నువ్వెన్నటికీ 14వ వాక్యం, నువ్వెన్నటికి ఇక మీదట ఎన్నటికి ఎవ్వరు తినకుందురుగాక, ఫలించకుందువుగాక, నీ జోలికి ఎవరు నిన్ను ముట్టకుందురుగాక, ప్రయోజనం లేని చెట్టుగా నువ్వు మారిపో. మన యేసయ్య నోటి ద్వారా ఒక మాట ఎలా అన్నాడమ్మా? నీవు శపించబడదువుగాక, నువ్వు ఫలించబడకపోదువుగాక. నోటితో పలికిన మాట, ఆయన నోటిలో ఎంత శక్తి ఉందని మీరు ఆలోచన చేయాలి. అదే మాట పేతురు అంటున్నాడు, బోధకుడా, నిన్నటి రోజున మనం ఈ దారి గుండా పోతున్నప్పుడు అదిగో ఆ అంజూరపు చెట్టుని చూసి నువ్వు పలికిన మాట నేడు నెరవేర్చబడది. అది ఎండిపోయింది. నిన్న చూస్తే అది పచ్చగా ఉంది, ఈరోజు ఎండిపోయింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్నటి వరకు నువ్వు పచ్చగా ఉన్నావు, ఈరోజు నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉందేమో. లేకపోతే ఈరోజు నువ్వు పచ్చగా ఉన్నావేమో, రేపు ఎండిపోతావేమో. జాగ్రత్త. పచ్చగున్నానని చెప్పి, అన్నీ కలిసి ఉన్నాయని చెప్పి, సకల విధములైన సుఖముందని చెప్పి నిగనిగలాడొద్దు. ఏదో ఒక రోజు ఏదో ఒక శాపం, ఏదో ఒక కీడు, ఏదో ఒక నాశనం నీకు తగులితే నీ స్థితి ఎండిపోయే స్థితికి దిగజారిపోతుంది. యేసు ప్రభు అంటున్నాడు, పేతురు చెప్తున్నాడు, అదిగో బోధకుడా, నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది. యేసయ్య పేతురు వైపు చూసి ఒక మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పగా తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పు. అసలు ఆ చెట్టుని శపించడానికి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, వీరికి ఎవరికి? శిష్యులకి ఒక గ్రహింపు. ఏం గ్రహింపు అంటే, మీ నోటితో మీ మనసులో సందేహం ఉండొద్దు. మీరు ఏ పనినైనా నోటితో ప్రకటిస్తున్నప్పుడు, యేసు నామములో దయ్యం పోవాలి అంటే అది పోవాలంతే. మనసులో పోతుందా లేదా అని అంటే పోదు. అది మనసులో ఏముండొద్దు, సందేహాలు ఉండొద్దు. నీ రోగం పోతుందా, నీ వ్యాధి పోతుందా, నీ కష్టాలు పోతే ఏంటో పోతాయో లేదనే సందేహం, మనసులో సందేహం, హృదయంలో సందేహం. ఒక శతాధిపతి అంటాడు,
నాకు అపనమ్మకము కలగకుండానట్లు నిన్ను నేను వేడుకొనుచున్నాను. దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్న వాటి విషయమై మనకు అపనమ్మకం రావద్దు, సందేహం రావద్దు. మన దేవుడు నిశ్చయముగా నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయుటకు శక్తి సంపన్నుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేస్తాడు. ఆయన నిశ్చయముగా నా కార్యాలు సఫలపరుస్తాడు. నేను అడిగిందల్లా ఆయన ఇస్తాడు అన్న విశ్వాసం నీకు రావాలి. విశ్వాసము లేకుండా నీ జీవితంలో, కుటుంబ జీవితంలో మేలు జరగదు. యేసుప్రభు అదే అంటున్నాడు. మీ మనసులో సందేహము లేకుండా మీ నోటితో, అది ఆశీర్వాదమే కానీ శాపమే కానీ, మీ నోటితో ఆ చెట్టు ఎండిపోవునుగాక, లేక ఆ చెట్టు ఫలించునుగాక, ఆ కుమారుడు ఫలించునుగాక, ఆ కుటుంబం ఫలించునుగాక, మీ నోటితో విశ్వాసముతో అనండి, నిశ్చయముగా అది జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. నోటిలో ఉన్న శక్తి, దేవుని యొక్క బిడ్డల నోటిలో ఉన్న శక్తి. కాబట్టి ఈరోజు నీవు ప్రభు దగ్గరికి వచ్చావు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఏదేదైతే అడుగుతున్నావో, ఆయన సన్నిధికి వచ్చి అడుగుతున్నావో, వాటిని అపనమ్మకము లేకుండా, సందేహము లేకుండా నీ మనసులో నువ్వు నమ్మిన వేళలా దేవుని మహిమను చూస్తావు. ఏం చేయాలంటమ్మా? పొంది ఉన్నామని నమ్మాలి. ఏమన్నటమ్మా? పొంది ఉన్నామని నమ్మిన ఎడల. దేవునికి స్తోత్రం. అడుగుచున్న వాటినన్నిటిని నువ్వు పొందుకుంటావు. ఇక్కడ మీకు నేను 2 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 2 గుంపుల వారు ఉన్నారు. ఇందాక నేను మీకు చెప్పినట్టు మన అవసరతలు అడిగే గుంపు ఒకటి, అవసరతలను అడిగే గుంపు. ఇలాగే ఒక గుంపు వారు అడుగుతున్నారు. ఏమనంటే, మాకు ఆహారం కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు వస్త్రాలు కావాలి. ఒక గుంపు ఈ భూ సంబంధమైన వాటిని అడుగుతున్నారు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ నివాసం చేద్దుమా అని ఈ భూ సంబంధమైన వాటి విషయమై అడగకండి. ఆ మాట అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఆ మాటలు. 6వ అధ్యాయం 25వ వాక్యం. నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును. చూడండి, ఇక్కడ చింత అంటే ఏంటి, బాధ అంటే ఏంది? వీళ్ళ బాధ అంతే ఏంటంటే, మాకు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎట్లా బ్రతకాలి, ఇవే చింతలు. వీటి విషయమే అడుగుతున్నారు దేవుణ్ణి. మా కుటుంబం ఎలా పోషింపబడుతుంది, మా రోగాలు ఎట్లా పోతాయి, మా కష్టాలు ఎట్లా పోతాయి, మా శాపాలు ఎట్లా పోతాయి, మా దరిద్రత ఎట్లా పోతుంది, ఈ భూ సంబంధమైన కార్యాలనే ప్రభుని అడుగుతున్నారు. ప్రభు అంటున్నాడు, ఈరోజు కూడా మీరు కూడా ఇవే అడగడానికి వచ్చారు. నాకు రోగం పోవాలి, నాకు దుఃఖం పోవాలి, నాకు కన్నీళ్ళు పోవాలి, నాకు కష్టాలు పోవాలి, నేను అప్పులు పోవాలి. వింటున్నారండి? ఇంకా చెప్పండి, నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ దయ్యం పట్టిన దయ్యాలు పోవాలి, ఆ చేతబడి శక్తులు నుండి విడుదల, ఇవన్నీ అడుగుతున్నారా లేదా చెప్పండి. ఈరోజు వచ్చిన వాళ్ళంతా కూడా ఇదే బ్యాచ్. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మరి ఇవన్నీ అవసరాలు కదా. మన తినేది అవసరం కదా, కట్టుకునేది అవసరం కదా, వేసుకునేది అవసరం కదా, ఉండే ఇల్లు అవసరత కదా, వాహనం అవసరం కదా, వివాహం అవసరం కదా, పిల్లలు అవసరం కదా, ఉద్యోగం అవసరం కదా. ఇవన్నీ అడుగుతున్నారే. ప్రభు అంటున్నాడు, ఇవన్నీ పరలోకపు తండ్రికి మీకంటే ముందుగానే ఎరిగి ఉన్నాడు ఆయన. ఆ మాట ఒకసారి చదువుకుందామా? మీరు అడుగు వాటి అన్నిటినీ పరలోకపు తండ్రి. 8వ వచనం 6వ అధ్యాయం. మీరు వారి వలె ఉండకుడి, మీరు తండ్రిని అడగక మునుపే మీ అక్కర్లు ఏమేమి ఉన్నావో ఆయనకు ముందుగానే తెలుసును. ఆమేన్ చెప్దాం. నీకు ఉద్యోగం కావాలని ఆయనకు తెలుసు, నీకు ఇల్లు కావాలని ఆయనకు తెలుసు, నీకు ఇల్లు అవసరం ఉందని తెలుసు,
నువ్వు దయ్యపు శక్తులతో, చీకటి శక్తుల్లో పీడింపబడుతున్నావు. వాటి నుండి విడుదల, స్వస్థత కావాలని ప్రభుకు తెలుసు. వీటిని కాదు మనం అడగాల్సింది. ప్రభు అంటున్నాడు, వీటిని అన్యజనులు అడుగుతారు. వీటిని ఎవరు అడుగుతారంట? అన్యజనులు. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. 31వ వాక్యం, 6వ అధ్యాయం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులకు విచారం. అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు. మాకు రేపటి పరిస్థితి ఎట్లా, ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏమి ధరించుకుంటాం, ఎట్లా బతుకుతాం, మా పరిస్థితి ఏందని వారు విచారిస్తారు, చింతిస్తారు. దేవుని బిడ్డలకు విచారం ఉండద్దు, చింత ఉండదు. ఎందుకో తెలుసా? ఏ రోజు కృప ఆ రోజుకిచ్చి దేవుడు నిన్ను పోషించి కాపాడి నడిపిస్తాడు. అన్ని వేళలో అన్ని కార్యాలు నా ప్రభు నీకు సమస్తం సమకూర్చబడి మేలు కొరకు జరిగిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఈ తిండి విషయంలో, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, దాని చిన్న చిన్న విషయాల్లో ఇవి అన్యజనులు అడుగుతారు. అడిగేది ఎలా అడుగుతారో తెలుసా? వారు విస్తారంగా అడుగుతారంటే ఎంత ఎక్కువ అడిగితే అంత దేవుడిస్తాడని. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. చూడండి, అక్కడ అంటాడు అన్యజనులు, 7వ వాక్యం, 6వ అధ్యాయం 7వ వాక్యం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన, విస్తరించి ప్రార్థనలో చాలా మంది ఎట్లా అడుగుతారంటే అది ఇది అవి ఇవి విస్తరించి మాట్లాడతారు. ప్రభు అంటున్నాడు, నీకు ఏవి కావాలో అవి నాకు తెలుసు, వాటన్నిటి విషయమై నువ్వు అడగడం మానే. మరి వేటిని అడగాలి? అడగాల్సిన వాటిని అడగాలి. ఇవి అడగకూడదు అంటున్నాడు. విశ్వాసులను ఏమంటున్నాడు? ఇవి మీరు అడగకూడదు. మరి వీటిని ఎవరు అడుగుతారు? అన్యజనులు అడుగుతారు. వారికి విశ్వాసం లేదు. రేపు బతుకుతామా, రేపు పోషింపబడతామా, రేపు నడిపించబడతామా, రేపటి పరిస్థితి ఏంది, వారికి విశ్వాసం లేదు. వాటి విషయమై విచారిస్తారు. ప్రభు అంటున్నాడు, మీరు రేపటి గురించి చింతించకుడి. రేపు మీకు ఏదేది కావాలో సమస్త ఆశీర్వాదాలను దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున తీరుస్తాడు. విశ్వసించిన వారాలే చెబుదురుగాక. చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, విచారిస్తున్నావు, తలనొప్పి తెచ్చుకుంటున్నావు, హెడ్ఏక్ అయిపోతుంది నీ కార్యం. నువ్వు ఆలోచించి దేని గురించి ఆలోచించవు. నీకు ఏది బాధ కలుగుతుందో, ఏది దుఃఖం కలిగిస్తుందో, ఏది వేదన పుట్టిస్తుందో దాని గురించి విచారించకు. వదిలేయి, ప్రభువుకు అప్పగించు. చింతిస్తే ఏమవుతుందో అంటే ఒక మూరడు ఎత్తు. ఇప్పుడు ఇంతవరకు ఉన్నాయి మీ కష్టాలు. చింతించడం వల్ల ఇంకేమవుతుందంట? ఆ మాట కూడా చదువుకుందామా? ఒక మూరడు చింతించుట వలన, మూరడు 20వ వాక్యం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకునగలడు. చూడండి, చింతించుట వలన మన చింత, మన బీపీ 120 ఎంత అవుతుంది? 180, 190కి వెళ్తుంది. ఈరోజు బీపీలు ఎందుకు వెళ్తున్నాయంటే ఉన్నాయి నీకు కష్టాలు, ఉన్నాయి నీకు శ్రమలు. వాటి గురించి చింతించి రేపటి గురించి ఎట్లా ఏమి చింతించకు. ప్రభు చూసుకుంటాడనే విశ్వాసం నీకు ఉండాలి. చింతిస్తే నీకు ఒక మూరడు పెరుగుతుంది. అది ఏమైనా పెరగవచ్చు. బీపీ పెరగవచ్చు, రోగం పెరగవచ్చు, కష్టం పెరగవచ్చు, నీ కుటుంబంలో సమస్యలు పెరగవచ్చు, నీకు ఏదైనా పెరగవచ్చు, నువ్వు ఏమన్నా కావచ్చు. పెరిగితే ఏమైతే? షుగర్ లెవెల్ పెరిగిందైతే, షుగర్ ఉందనుకోండి, ఉండాల్సిన లెవెల్ ఉండకుండా హైగా పెరిగిందంటే ఏమవుతుంది? కింద పడతాము, అవసరమైతే అన్కాన్షియస్ అయిపోతాము, ప్రాణం పోతుంది. లేకపోతే బీపీ షుగర్ ఎక్కువైందని ఉన్న కాలు తీసేస్తారు, చెయ్యి తీస్తారు, మెడ తీస్తారు, అన్నీ తీస్తారు. షుగర్ ఎక్కువైపోయిందంటే కాలు తీసేస్తారు. తెలుసు కదండి. ఎందుకు చెప్తున్నానంటే, మూరడు నువ్వు ఎక్కువ చేసుకుంటున్నావు చింతించడం వలన. రేపటి ఆహారం గురించి అడగకండి. ఒక మాట పరలోక ప్రార్థన అంటాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. అందులో ఈ మాట విన్నాక తర్వాత నాకు నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను. నేను యథార్థంగా చెప్తున్నా. పప్పు దయచేయి ప్రభా, ఉప్పు దయచేయి ప్రభా, కూరగాయలు దయచేయి ప్రభా, టమాటా దయచేయి ప్రభా. అంటే మేము సేవకులం కదండి, మేము ప్రతి దాని కొరకు ప్రభుని అడగాలి కాబట్టి అడుగుతాం. నాకెందుకో ఈరోజు ఈ మాట చదివిన వెంటనే
ఇవన్నీ అందుకే అంటాడు విస్తరించి మాట్లాడడం, విస్తరించి ప్రార్థన చేయడానికి ఇవన్నీ. ఉప్పు దయచే ప్రభా, పప్పు దయచే ప్రభా, నూనె దయచే ప్రభా. మేము ఇవన్నీ ప్రతిది కూడా అడుగుతుంటాం ప్రభుని. ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడింది ఒకటే మాట, పరలోకపు తండ్రి అనుకుని అనుదిన ఆహారం మాకు దయచేయి. అందులో పప్పు, ఉప్పు, ఉల్లిగడ్డలు అన్నీ ఉంటాయి అంతే. ఆమెను చెప్పరు. కొంతమంది ఉంటారండి, నాకు డ్రెస్ దయచే ప్రభా, పలానా డ్రెస్ నాయన చెమికి ఉండాలి ప్రభా. ఆ మధ్యలో ఎవరు ఇలాగే అంటే ఈ ప్రార్థన చేయడానికి కూడా నాకు ఏదో దైవజనులు కొంతమంది బోధలు విని నేను ఇలాంటి ప్రార్థనలు చేశాను. చెయ్యాలి కూడా, తప్పేం లేదు. దేవుడు ఖాళీగా ఉంటే మీరు ఖాళీగా ఉంటే చేసుకోండి, చేయడంలో తప్పేం లేదు. విస్తరించి మీరు ఖాళీగా ఉన్నారు, దేవుడు ఖాళీగా ఉన్నారు, ఇద్దరు కూర్చొని గంటలు 24 గంటలు మాట్లాడుకోండి. పప్పు కావాలి, ఉప్పు కావాలా, చెట్లకు విత్తనాలు కావాలా, పంపుల నీళ్ళు కావాలా, లైట్లు కావాలా, అది కావాలి, మాట్లాడుకోండి. ఏదైనా దేవుడు ఇస్తాడు, మీరు మీకు ఆయనకు అండర్స్టాండింగ్ మీరు చేసుకోండి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే విస్తరించి వీటన్నిటి గురించి వివరించకు. పప్పులో ఉప్పు కావాలా, జీలకర్ర రవ్వలు కావాలా, కొత్తిమీర కావాలా, ఇవన్నీ అడగకు. నీకు ఆహారం కావాలా అది అడుగు అంతే. ఆహారం నేను సమకూరుస్తాను. నీకు ఏ ఆహారం కావాలి, ఈరోజు నీకు ఏ ఆహారం నీ ఆరోగ్యానికి పడుతుంది, ఈరోజు ఏ నీళ్ళు నీకు పడతాయి, ఈరోజు నీకంటే ముందుగా నేను ఎరిగి ఉన్నాను. ఆమెను చెప్దాం. హల్లెలూయా. నాకు తెలుసు నీకు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏమిస్తే బాగుపడతావు, ఏమిస్తే చెడిపోతావు, వింటురండి. ఈ రోజుల్లో పిల్లలకు చిన్న పిల్ల గింతే ఉంటుంది, ఆన్లైన్ క్లాసులు అనేసి ఏమిస్తున్నారు, ఫోన్లు. మొన్న ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను. చిన్న పోరాడికి, చిన్న అబ్బాయికి మొబైల్ ఫోన్ ఇచ్చారంట తల్లిదండ్రులు. వీడు ఊకే బాగా తల తిప్పుతున్నాడని చెప్పేసి వానికి మొబైల్ ఇస్తే వాడు బాగా ఆడుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో చిన్న పిల్లాడికి, ఇంత వాడికి, చిన్నోడికి ఇచ్చి మొబైల్ ఇవ్వండి, వాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు. నీకు నాకు కూడా తెలివయి, అన్ని యాప్లు తెలివయి, అన్ని గేములు తెలివయి, అన్ని గ్యాలరీ తెలియదు, వాట్సాప్ తెలియదు. అది పిల్లలకు ఉన్నంత తెలివి మనకు లేదు. ఆ ఇంటర్వ్యూలో నేను విన్నాను, ఆ పిల్లాడు 2 years బిలో ఉన్నాడు. ఆ 2 years ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి అవేమంటారు దాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి యాప్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దెబ్బకే కేక వేసి ఫోన్ పాడేసి బెదిరిపోయి లోపటి రూమ్లో పోయి దాక్కున్నాడంట. తల్లిదండ్రులకు అర్థం కాలి ఏమైందని చెప్పి పోయి పరిగెత్తుకొని పోయి చూస్తే అందులో ఏదో వాడు చూడకూడని దృశ్యాలు యాప్ వచ్చేసి అది సైట్ ఓపెన్ అయిపోయింది. భయపడిపోయాడు, షాక్కు గురైపోయాడు, ఏమంటారు మతిస్థిమితం కోల్పోయాడంట. ఏ వయసులో ఏమి ఇవ్వాలి పిల్లలకు, ఏది ఇస్తే పిల్లలకు మంచిది, ఏది ఇస్తే పిల్లలకు హాని, ఏ వయసులో ఇవ్వాలి, ఏ వయసులో ఇవ్వకూడదు, ఏది మంచిది, ఏది చెడు, తల్లిదండ్రులుగా నీకు నాకు మనకే ఇంతగా తెలుసుంటే ప్రభు అంటున్నాడు, పరలోకమందున్న తండ్రి వాటికంటే మరి శ్రేష్టమైన ఈవులు మీకు ఇచ్చుటకు ఆయన శక్తిమంతుడు. చూడండి ఆ మాట చదువుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులే మీకు ఇలాంటి ఇచ్చుచుండగా పరలోకమందున్న తండ్రి మరి మీకు అత్యధికంగా ఇస్తాడు. అందుకన్నాడు, చేపను అడిగితే గుడ్డునిచ్చునా, ఏమంటాడు పామునిచ్చునా, రొట్టెను అడిగితే రాతినిచ్చునా. చూడండి ఆ మాట ఒకసారి చదువుకుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. సారీ 14వ అధ్యాయం కాదు, లూకా సువార్త 11వ అధ్యాయం. పదకొండు 11 చదవండి. చేపను అడిగితే పామునిచ్చునా ఇచ్చునా. మీరు చెడ్డవారయుండి, చూడండి, మీరు చెడ్డవారయుండి
భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి వారంట చెప్పాలి, ఒప్పుకోవాలి. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? వాక్యం చెప్తుంది, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడాన్ని మీరే తలస్తే పరలోకమందున్న మీ తండ్రి వాటికంటే శ్రేష్టమైన ఇస్తాడంట. ఆ మాట చదువుదాం. చెడ్డవారంగా మంచి ఈవులని పరలోకమందు మీ తండ్రి తను అడుగువానికి చాలు. పరలోకమందున్న తండ్రి పరలోకమందున్న తండ్రి వాటికంటే శ్రేష్టమైన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు అడగడం తప్పు కాదు, అడుగు. కానీ భూ సంబంధమైన వాటికంటే పర సంబంధమైన వాటిని అడగడం మంచిది. అందుకే ఒక మాట అన్నాడు, మీరు తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా. మనం అడగాల్సింది పరిశుద్ధాత్మను, మనం అడగాల్సినవి మంచి ఈవులను. అదే చూడండి ఆ మాట, మంచి ఈవులను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వాక్యంలో మంచి ఈవులను మనం అడగాలి. ఇక్కడ కూడా ఆ మాట ఉంటుంది చూడండి. తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పై వచనం 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. మీరు చెడ్డవారై ఉండి ఇలాంటి ఇస్తే పరలోకమందున్న తండ్రి మనకు మంచి ఈవులను ఇవ్వనై ఉన్నాడు. ఆ ఈవులలో ఒక ఈవు ఏంటంటే ఏమనుందంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ. ఆమెను చెప్దాం. భూ సంబంధమైన వాటి మీకు అవసరమే, అడగండి, కానీ చింతించకండి. అవిటి నిత్యంగా పొందుకున్నామని నమ్మండి, అంతే. ఏమని చెప్పండి? పొందుకున్నామని నమ్మండి. అందుకే మార్కు సువార్తలు ఇందాక చదివినప్పుడు ఆ యొక్క అధ్యాయానికి వెళ్తే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఏమని అంటాడంటే, ఆ 24వ వచనం మరొకసారి చదువుదాం నాన్న. అడుగుడి. అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఆల్రెడీ రిసీవ్, పొంది ఉన్నాడంటే రిసీవ్ చేసుకోనండి, కలిగి ఉండండి అంటే ఆ కలిగి ఉన్న అన్న మాట ఏమనుందంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో హ్యావ్ అన్నమాట. అంటే మీరు అప్పుడు హ్యావ్ అంటే కలిగి ఉందురు అంటే మీరు నమ్మిన తర్వాత దేవుడు మీకు ఇస్తున్న అన్నీ కూడా మీరు కలిగి ఉండబోతున్నారని అర్థం. ఆమెను చెప్దాం. అవి కలిగి ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏవేవి అడుగుతున్నారో అవి నమ్మండి. నమ్మి పొంది ఉన్నామంటే రిసీవ్ చేసుకున్నామని నమ్మండి. నమ్మిన వాటిని మీరు కలిగి ఉండబోతున్నారు. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు అడగండి, కానీ బాధపడకండి, చింతించకండి. మీకు ఈ భూ సంబంధమైనది నొప్పులు, రోగాలు, సాతాను బంధకాలు ఉంటే అడగండి, కాదనట్లేదు. కానీ చింతించకండి. వాటి మీద ఎందుకు పోతలేవు, ఈ దయ్యం ఎందుకు పోతలేదు, ఈ రోగం ఎందుకు పోతలేదు, ఈ కష్టాలు ఎందుకు పోతలేవు, ఈ ఇబ్బందులు ఎందుకు పోతున్నాయి, దాని మీదనే చింతించకండి. చింతించుట వలన మీ మూరడు ఎత్తు ఎక్కువ కాబోతుంది. ఒక్కసారి భూ సంబంధమైనది ఏదైనా మీకు ఏమి తిందుమా త్రాగుదుమా అని మీరు కనుక అడిగితే వాటిని ప్రభుకు అప్పగించేసేయండి. ఈ రోజు నుండి ప్రభు మీ కార్యాలను సఫలం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు అడగవలసింది ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకండి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మను మీరు పొందుకొనండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడగండి. ఆయన నీతిని అడగండి. ప్రభువా నేను నీతిగా బ్రతకాలి. ఆయన రాజ్యం అడగండి. నీ రాజ్యంలో నాకు ఏముండాలి? స్థానం ఉండాలి. ఇద్దరు అడిగిర్రంట, వారి పేరు జబదయ్య కుమారులు. చూడండి ఆ మాట చూద్దాం. జబదయ్య కుమారులు వచ్చి యేసుక్రీస్తును నీ సింహాసనమును కుడివైపున ఎడవ వైపున మాకు కూర్చుండేట ఒక స్థానమి అని మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వాక్యంలో పక్కనే ఉంటుంది 35వ వాక్యం చూడండి. జబదయ్య కుమారులు యాకోబు, యోహాను ఆయన యొద్దకు వచ్చి
బోధకుడా, మేము అడుగు వాటినల్లా నీవు చేయగోరుచున్నామని చెప్పగా. ఏమడిగిరు వాళ్ళు? ఈ భూ సంబంధమైన కార్యాలు అడిగారా? మంచి ఈవుని అడిగారు. ఏందది? నీ సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు నా తమ్ముడు లెఫ్ట్ ఉండాలా, మా అన్న రైట్ ఉండాలా. మనలాగే కోరుకోలేదు. ఏమని? నా అప్పులు పోవాలి, నా సమస్యలు పోవాలా, నా కష్టాలు పోవాలా, నా రోగం పోవాలా, నా దయ్యం పోవాలా, నాకు ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలా, బంగ్లా కావాలా, బంగారం కావాలి. ఇది అడగలేవాడు. పర సంబంధంలో పరలోకంలో నువ్వు కూర్చుంటే నీ పక్కన లెఫ్ట్ రైట్ మేమిద్దరమే కనబడాలి. అడగడంలో తప్పులేదు. యేసు ప్రభుకే నేను అనకూడదు, కానీ ఆ మాట ఫీజులు ఎగిరిపోయినట్టు అయిపోయింది అక్కడ. ఏంట్రా బాబు మీరు పోయిపోయి అడిగిన గుర్రమేంటి? మత్తి లేకుండా అడుగుతున్నారా? నా స్వాధీనం లేనిది అడుగుతున్నారు. వారు మామూలు కాదండి. యేసు ప్రభు మన మాట వినడురా, మా నమ్మని పట్టుకొద్దామని పోయి ఇంకొక చోట పట్టుకొచ్చి చాలా అమ్మతో నడిపిస్తారు. చూడండి ఆ మాట కూడా 20వ అధ్యాయం 20వ వాక్యం మత్తయి సువార్త. త్వరగా ప్లీజ్. చూడండి, చాలు ఈ ఆడికేని ఏమడుగుతుంది? అమ్మ ఎందుకు వచ్చినావు, ఏంది చేయబోకుందిగా చెప్తుండే. ఆల్రెడీ నీ దగ్గరకు వచ్చి వీళ్ళిద్దరు నీకు చెప్పిర్రు, మనల్ని నేను పట్టుకొచ్చిర్రు. నా లెఫ్ట్ ఒకడు రైట్ ఒకడు. అసలు మీరు ఏం అడుగుతుర్రో తెలిసి అడుగుతుర్రా? మాకు అదంతా సంబంధం లేదు. మేము భూ సంబంధం అయితే అడుగుతలేం కదా. ఏ సంబంధం అడుగుతున్నావు? పర సంబంధం. మాకు ఇద్దరు కొడుకులకు లెఫ్ట్ రైట్ నాకు ఇవ్వకున్నా పర్వాలే. ఆ తల్లి కూడా ఎంత మొండిగా అడుగుతుందండి. భూమి మీద ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ ఉండాలని అడుగుతలేదు. నువ్వు పరమునకి వెళ్తావు, మేము నమ్ముతున్నాం, అక్కడ మాకు లెఫ్ట్ రైట్. మరి పేతురు సంగతి ఏంది? ఏంది యాకోబు సంగతి ఏంది? సంఘానికి ఎంతో పునాదులు ఏంది అలా సంగతి? నాకు అదని సంగతి లేదు. మా అమ్మని పట్టుకొచ్చినా తేల్చేసేయి. యాకోబు యోహాన్. ఇప్పుడు సంఘానికి 3 పెద్దలు ఉన్నారు అక్కడ గలతీలో. పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళిద్దరైతే పేతురు సంగతి ఏందని అన్న. అందుకే వీళ్ళిద్దరు అన్నదమ్ములు మెజార్టీ ఎక్కువ ఉంది. ఏమంటారు? మెజార్టీ తక్కువ ఉంది ఎవరికి? పేతురుకి. ఇద్దరు వెళ్ళి చెప్తున్నారు లెఫ్ట్. మరి పేతురు సంగతి ఏమని ఆలోచించారా? పరలోకం గురించి అంత పట్టుదల ఉంది ఇద్దరికి. పేతురు ఆయన పక్కన పెట్టాలి, కానీ మనమే ఉండాలి రావడానికి. భూలోకంలో పేతురు ఉంటున్నాడు రైట్ హ్యాండ్. కాబట్టి అక్కడ ఆయన ఇక్కడ దొరకకుండా మన ప్రతిఫలం ఎక్కడ దొరకాలా? అక్కడ. ఆ నిరీక్షణ మా అతన్ని సిగ్గుపరచదు. ఆమెను చెప్దామా? ఇంకొకడు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవం పొందు వారసుడు అవుతాడు, నన్ను ఏం చేయమంటావు? అరే ఇట్లాంటివి అడగాల దేవుణ్ణి. అవునా కదమ్మా? అన్న నేను మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? బ్యాప్టిజం ఏడ తీసుకోవాలి? ఎట్లా తీసుకోవాలి? ఇవి వచ్చి దేవుని సన్నిధిలో అడగాలి. అందుకే అతను ఏమంటున్నాడు? ఎవరు? మన బ్యాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే అంటున్నాడు. మారు మనసు తగిన ఫలము ఫలించండి, లేకపోతే గొడ్డలి చెట్టును పెట్టేసి నరికేస్తాడు, అగ్నిలో తోసేస్తాడని అలా చెప్తుంటుంటే అయ్యా మేమేం చేయాలి? యోహాన్ దగ్గరికి వచ్చిరా లేదా? ఈ ప్రసంగం విని వచ్చిరా లేదా? మమ్మల్ని ఏం చేయమంటావు? సర్ప సంతానం. అయ్యో మేము సర్ప సంతానమా? అయితే మేము మంచిగా యేసయ్య సంతానం మారండి. ఏం చేయమంటావు? ఇదిగో నమ్మి బ్యాప్తిజం పొందండి, రక్షింపబడతారు. అడిగి మమ్మల్ని ఏం చేయమంటారు? పేతురు కూడా చెప్పినప్పుడు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బ్యాప్తిజం పొందండి. నొచ్చుకున్నారు. ఇలాంటివి అడగాలి. వాడు అడుగుతున్నాడు, వారసత్వం కావాలి నాకు పరలోకంలో. అబ్రహాం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో తెలుసా? నీతిమంతుడు, అయ్యా సొదొమ గొమొర పట్టణాలు నాశనం అయిపోతున్నాయి, అగ్ని చేత కాల్చబోతున్నావు, దయచేసి నీతిమంతుని కుటుంబాన్ని రక్షించు. వింటున్నామ్మా? ఫోన్ ఆఫ్ చేయాలి. నీతిమంతుని కుటుంబాన్ని రక్షించు, అగ్నిలో త్రోయబడిపోతున్నారు, నరకానికి వెళ్తున్నారు, రక్షించు అని అడుగుతున్నాడు. ఇలాంటివి అడగాలి. కానీ పొద్దున్న లేవగానే నాకు నాయన ఉద్యోగం దయచేయి, నాయన నాకు అప్పులు తీసేయి, ఈరోజు అప్పులోడు వస్తాడు, నా తలుపు కొడతాడు, తోల పట్టుకుంటాడు, ఇవన్నీ ఊహించుకొని చింత పెంచుకొని ఒక మూరడు ఎక్కువ చేసుకొని నీ తలనొప్పి పెంచుకొని బీపీ వచ్చి కాలు చేతులు పక్షవాతం వచ్చి కొట్టుకొని తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తే మళ్ళీ 10,000 20,000 ఓడి పెట్టుకుంటాడు.
ఇవన్నీ ప్రభుకు తెలుసు నువ్వు కష్టాల్లో ఉన్నవని, ప్రభుకు తెలుసు నువ్వు రోగంతో ఉన్నావని, ప్రభుకు తెలుసు నువ్వు దయ్యం పట్టి ఉన్నావని, ప్రభుకు తెలుసు నువ్వు మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నావని, ప్రభుకు తెలుసు నీ ఇంటిలో ఆహారం లేదని, ప్రభుకు తెలుసు నీ ఒంటి మీద వస్త్రము లేదని, ప్రభుకు తెలుసు నీ బ్యాంకులో బ్యాలెన్స్ లేదని, ప్రభువు ఎరిగి ఉన్నాడు నీకు సమస్త బంధకాలతో కట్టబడి ఉన్నావని. వాటన్నిటిలో నుండి విడిపించుటకైన శక్తిమంతుడు. నమ్మండి అంతే. అడిగాము, పొందుకుంటాం. ఈ క్షణం కాకుండా మరుక్షణం నా ప్రభు ఈ బంధకాల నుండి విడిపిస్తాడు. ఈ రోజు లేకున్నా రేపు నన్ను విడిపిస్తాడు. నేను పొందుకున్నా. ఈ మందిరంలో నుండి పోతున్నప్పుడు మీరు ఏదేది అడిగి ఉన్నారో అవన్నీ పొందుకున్నామనే విశ్వాసంతో వెళ్ళండి. వచ్చే అమావాస్యకు మీరే సజీవ సాక్ష్యం ఈడ చెప్తారు. మళ్ళీ ఈడ పొందుకున్నామని నమ్మి మీరు ఇప్పుడు నేను అడిగిపిస్తాను. మీరు ఏమేం కావాలి, అది భూ సంబంధంగా మీ ఇంట్లో ఏం కష్టాలు అన్నీ అడిగాయి. నీకెంతో ఒప్పుకుంటే అంత అడిగిందల్లా వచ్చే అమావాస్య డెలివరెన్స్ సీలింగ్ ప్రేయర్లో నువ్వు సాక్ష్యముతో రాబోతున్నావు. మళ్ళీ ఇది అడిగినాక బయటికి పోయినాక అవుతుందా లేదా అని ఇంత మూర పెంచుకొని పోయినామంటే కాదు. మళ్ళీ అన్న చెప్పిండు కదా, నమ్మి పొంది ఉన్నామని అనుకొని రమ్మన్నాడు కదా, మరి బయట నేను వచ్చిన ఎందుకు కాలేదు అని వచ్చేసారి నువ్వు వచ్చి నన్ను అడిగితే నువ్వు ఆల్రెడీ అపనమ్మకంతో పోయినావు కాబట్టి కాలే అని నేను అంట. అపనమ్మకం లేకుండా నమ్మి విశ్వసించి ఈడికని మీరు బయలుదేరండి. ఈ గేట్ దాటి వెళ్ళండి, మందిరం దాటి వెళ్ళండి. ఇక మీరు చింతించకండి. ఇప్పుడు ఏ సమస్యతో నువ్వు పీడింపబడుతున్నావో, భూ సంబంధంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, నీ ఉద్యోగంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ, నీ రక్త సంబంధాల మధ్యలో కానీ, నీ శరీరంలో కానీ ఏ కార్యాల చేత నువ్వు చింతకు ఒత్తిడికి గురవుతున్నావో వాటన్నిటిలో నుండి నా ప్రభు విడుదల కలగజేయబోతున్నాడు. విశ్వసించిన వారు చెయ్యెత్తి హల్లెలూయా చెప్పండి. ఇక నువ్వు చింతించకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోయి నిబ్బరంగా తల కింద చేతులు మంచి హాయిగా వండుకోండి, ప్రార్థన చేసుకొని ఇది మొదలుకొని ప్రభు కార్యాలు సఫలం చేయబోతున్నారు. వచ్చే అమావాస్య డెలివరెన్స్కి మీరే నోరు తెరిచి ప్రభుకు సాక్ష్యం చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఇక మీదట మీరు ఈ మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఇక పర సంబంధమైన అడగండి. ఈరోజే ఇక్కడికే భూ సంబంధం అడిగి వదిలేసేసేయండి. మళ్ళీ బయటికి పోయినాక ఏమిది అని మళ్ళీ రిపీట్ చేయకండి. నమ్మారు కదా వదిలేసేయండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక మీదట పర సంబంధం ఏమన్నా, నీ రాజ్యంలో నాకు సింహాసనం దయచేయి, ఆత్మతో నింపు, నిత్య జీవం నాకు దయచేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీ వచ్చేమంటుంది, దాహమునకు నీళ్ళిమ్ము, నువ్విచ్చే నీళ్ళు నాకిమ్మని అడుగుతుంది. ఆ నీళ్ళు అడగండి. నా దాహము తీర్చే నీళ్లు యేసయ్య దగ్గర ఉన్నాయి. నీ దప్పిక తీర్చే నీళ్లు అవ్వడగండి. పర సంబంధమైన నీళ్ళని అడగండి. అరిమత్తయ్య జోసెఫ్ వెళ్ళి ఫిలాతుని ఏమడుగుతుండు, యేసు దేహముని ఇమ్మని అడుగుతున్నాడు. అవ్వడగండి. ఆయన రక్త మాంసములో మనకు పాలిభాగము కలుగునట్లుగా ఆ వరం అడగండి. ఆ పర సంబంధమైన పైనున్న వాటిని అడగకుండా భూ సంబంధమైన అడుక్కుంటూ ఈ తుచ్చమైన వాటి కొరకు చింతలు పెంచుకుంటూ, సమస్యలు పెంచుకుంటూ, నెత్తి జుట్టు పీక్కుంటూ నీ కుటుంబాన్ని, నీ సమస్యలను మూరడు ఇంకా ఎక్కువగా చేసుకోకు. ఈ క్షణము నుండి నువ్వు అడిగిన ప్రతిదాన్ని పొంది ఉన్నావని నమ్మి విశ్వసించి వెళ్ళు. అవన్నీ నీ జీవితంలో దేవుడు కలగజేయబోతున్నాడు. అందరు లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.